ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ నెల ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్యం స్వయంగా పరలోకంలో దేవదూతలు దిగివచ్చి ఆ పొలాల్లో ఆ గొర్రెలు కాచుకుంటున్న ఆ గొర్రెల కాపరులకి బయలుపరిచింది ఈ సత్యం. ఇది ప్రపంచానికి మాత్రమే కాదు, కానీ రక్షకుడు నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడు. యేసుక్రీస్తు జననం ఒక చరిత్రలో ఒక గొప్ప సంఘటన మాత్రమే కాదు, కానీ అది సమస్త మానవాళికి ఒక ఆశ, శాంతి, ఆనందం, రక్షణ మన జీవితాల్లో ప్రవేశించిన క్షణం. దావీదు పట్టణం అనే సాధారణమైన స్థలంలో, సాధారణ పరిస్థితుల్లో ఒక అసాధారణమైన రక్షకుడు జన్మించాడు. దేవుని కార్యాలు ఎంతో సరళంగా మొదలవుతాయి, కానీ వాటి ప్రభావం మన జీవితాల మీద చాలా గొప్పగా ఉంటుంది, బతుకులు మార్చేస్తాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన స్థితి ఏదైనా ఆయన మనల్ని చేరుకుంటాడు. క్రీస్తు మన రక్షణ మాత్రమే కాదు, కానీ మన మార్గదర్శి, మన శాంతి, మన ఆశ, మన నమ్మకం. ఆయన పుట్టినరోజు మన కోసం దేవుడు తెరిచిన కొత్త నూతన యుగానికి ఒక ప్రారంభం. క్రీస్తు మన జీవితాల్లో పుట్టినప్పుడు చీకటి తొలగిపోతుంది, వెలుగు ప్రారంభమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు తండ్రి మా కొరకు రక్షణగా పంపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తండ్రి. దావీదు పట్టణంలో పుట్టిన ఆ శిశువు మా హృదయాల్లో కూడా జన్మించిన ఆయన మా జీవితాలను మార్చి నీ శాంతితో నింపాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. మా బలహీనతలను తొలగించండి, మీ ఆశతో ముందుకు నడిపించండి. మా కుటుంబాలను, మా పనులను మీ నమ్మకమైన చేతుల్లో ఉంచుతున్నాం. క్రీస్తు జననం మాకు ఒక కొత్త ప్రారంభం, కొత్త ఆశ చిగురుస్తుంది నాయన. ఇంకా తండ్రి, మా బ్రతుకులు మారాలని, మేము రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నామయ్యా. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.